మనతో పాటు రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది గారు ఉన్నారు. వీరు కాన్ఫరెన్స్కి అడ్హాక్ కమిటీ మెంబర్ గాను, అలానే అమెరికా తెలుగు అసోసియేషన్లో ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. మీ మాటలో చెప్పండి, ఈ యొక్క కాన్ఫరెన్స్ ఎలా జరుగుతుంది అండ్ ప్రస్తుతం జరిగిన కాన్ఫరెన్స్ ఎలా ఉంది, అండ్ ప్రత్యేకంగా మనం సతీష్ రెడ్డి గారు డాలస్ నెక్స్ట్ ప్రెసిడెంట్గా పోతున్నారు, డాలస్ నుంచి మన సతీష్ రెడ్డి గారు. సో ఓవరాల్గా దిస్ ఇస్ ఫైనల్ డే 19th కాన్ఫరెన్స్ ఆటా తెలుగు అన్నది ఫైనల్ డే. వెంకట్, ఇప్పటి వరకు సతీష్ ఇంతకుముందు చెప్పినట్టే మా ఇది ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఈజ్ ఫ్రమ్ డాలస్. మేమంతా డాలస్ టీమే. ఇప్పటి వరకు ఒక 10,000 మంది విజిటర్స్ నిన్నటి వరకు ఉండేను. ఇవాళ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కిరవాణి గారి షో ఉన్నది ఈవినింగ్, అండ్ వివిధ రంగాలలో వివిధ పొలిటీషియన్స్ వచ్చి వాళ్ళ వివిధ పార్టీలకి వెళ్ళి మీటింగ్స్ పెట్టుకోవడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ద హోల్ అమెరికన్ తెలుగు కమ్యూనిటీ లుక్ ఫార్వర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఈవెంట్ టు మీట్ ఈచ్ అదర్, గ్రీట్ ఈచ్ అదర్. అంటే అది ఒక పండుగ లెక్క ఉంటుంది మన వాళ్ళకి కలుసుకోవడము. అండ్ నెక్స్ట్ ఇయర్ మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ విల్ బి ప్రెసిడెంట్, అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్ బిగ్గర్, మోర్ గ్రాండియర్, బికాస్ డాలస్ అంటే ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ నోస్ డాలస్ అంటే అది ఒక వైబ్రెంట్ తెలుగు కమ్యూనిటీ ఉంటుందని. సో అక్కడ మేము మాకు దాదాపుగా ఒక 15,000 మందితోటి మేము కాన్ఫరెన్స్ చేస్తాం అనుకుంటున్నాము. అండ్ ఐ థింక్ వీ ఆర్ ఆల్రెడీ టాకింగ్ టు కపుల్ ఆఫ్ కన్వెన్షన్ సెంటర్స్. ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ హ్యాస్ ఆల్రెడీ టాక్ టు ఫ్యూ కన్వెన్షన్ సెంటర్స్. మేము షార్ట్ లిస్ట్ కూడా చేశాము, ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. చాలా జల్దీ, ప్రాబ్లీ అనదర్ 4-5 months we will let the world know where we gonna do, and we are looking forward for our biggest convention అనుకుందాము మరి తెలుగులో, ఎందుకంటే డాలస్ వైబ్రెంట్ తెలుగు కమ్యూనిటీ కాబట్టి. సో అలానే ఇప్పుడు మనం చూస్తే కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా చాలా మంది అప్రిషియేట్ చేస్తుంది ఏంటంటే యూత్ ఎంపవర్మెంట్ ఒకటి, అలానే టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ గురించి, బిజినెస్ కాన్క్లేవ్స్ ఇలాంటివి, పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు అయితే ఇలాంటివి కూడా పెట్టడం జరిగింది అనేది కరెక్ట్. ఈ కాన్ఫరెన్స్ లో మనము ఫస్ట్ టైం స్టార్ట్అప్ పెట్టాము, అండ్ బిజినెస్ కాన్ఫరెన్సెస్ అయినాయి, బిజినెస్ మీట్స్. యాక్చువల్లీ బిజినెస్ మీట్స్ అయితే మనకు ఫ్రైడే, ఐ మీన్ సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ అయినాయి. దేర్ వర్ సో మెనీ స్టార్ట్అప్ కంపెనీస్ విచ్ కేమ్ టుగెదర్ ఫర్ కొత్త ఇన్నోవేషన్స్ ఎట్లా చేయాలి అనేది. అండ్ ఉమెన్ ఫోరం స్పెషల్లీ, అది కూడా దట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. వీ హ్యాడ్ అబౌట్ 400 or 500 people అటెండింగ్ ఎస్టర్డే. డిఫరెంట్ ఏరియాకి వెళ్ళి వచ్చిండ్రు, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు చాలా మంది వచ్చిండ్రు. సో ఇట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఇంకోటి పెద్దగా మోస్ట్ డిమాండింగ్ ఏముంటుంది అంటే మన తెలుగు కమ్యూనిటీస్కి ఇటువంటి తెలుగు ఈవెంట్స్లలో మ్యాట్రిమోనియల్. ఎందుకంటే ఇట్ హెస్ బికమ్ ఎ ఛాలెంజింగ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి చాలా పెద్ద ఛాలెంజ్ అది మనకు. సో ఇక్కడ మనం ఆట తరపున మనం క్రియేట్ చేసిన ఒకటి మ్యాట్రిమోనియల్ కమిటీ, దాంట్లో వచ్చి అది చాలా మంది రిజిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. లక్కీలీ ఇఫ్ ఈచ్ అదర్ సంబడి గెట్స్ సెలెక్టెడ్, యునో దట్స్ గుడ్ ఫర్ దమ్. సో ఇంకొకటి మనం చూస్తే ఆట అంటే సేవ అని సతీష్ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు సేవలో భాగంగా మనకి ఎన్ఆర్ఐకి ఏ రకంగా సేవ ఉంటుంది, అండ్ గివింగ్ బ్యాక్ టు కంట్రీ ఏ రకంగా సేవ చేయబోతుంది ఆట అంటే? ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు, ఎలా సేవ చేయబోతుంది? ఎన్ఆర్ఐజీ మేము చాలా మటుకు ఫ్యామిలీ ఇష్యూస్, ఆటా హెస్ హెల్ప్ సో మెనీ ఫ్యామిలీ ఇష్యూస్. అండ్ ఇంకొకటి ఆటా హెల్త్, ఆటా సేవా కార్యక్రమము పర్టికులర్గా అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు, యాక్సిడెంట్సే కానీ, పీపుల్ నీడ్ మెడికల్ హెల్ప్ అండ్ ఆల్, అప్పుడు వీ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు బి నోటిఫైడ్. అండ్ మా సేవా టీమ్ దే గెట్ ఇన్ టచ్ విత్ ఆల్ ద డాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ టీమ్ అండ్ సర్కిల్. అండ్ ఆల్సో లీగలీ కూడా మా అటర్నీస్ మా కొంతమంది ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ మన పిల్లలకు ఇమిగ్రేషన్ అది చాలా పెద్ద ఛాలెంజింగ్ అది. సో మాకు సంతోష్ సోమిరెడ్డి లా ఫర్మ్, దే ఆర్ రెడీలీ అవైలబుల్ ఎనీ టైమ్ మన ఆటా తరపున పోతే. సో ఇమిగ్రేషను, మ్యాట్రిమోనియల్ అండ్ లీగల్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్, ఆటా has been always there, and we have been doing it and we'll continue doing it. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు.